చీకటి జీవోలు అమలు చేసి మత్స్యకారుల కడుపు కొట్టొద్దు అని ఆంధ్ర రాష్ట్ర ఫిష్ కాన్ అధ్యక్షుడు రోసిశెట్టి శివాజీ అన్నారు. శుక్రవారం దొరవారిసత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రోసిశెట్టి శివాజీ మాట్లాడుతూ, అప్పుడు సముద్ర మట్టం నుంచి 200 మీటర్లు ఉన్న జీవోను ప్రస్తుతం 50 మీటర్లకు తగ్గించడం సరికాదని అన్నారు. 50 మీటర్ల స్థలంలో చేపలు ఎండబెట్టుకోవాలన్నా, వాళ్లను సరిచేసుకోవాలన్నా ఆ 50 మీటర్ల స్థలం సరిపోదని తెలిపారు. ఈ జీవో వెనక్కి తీసుకోకపోతే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ తిరుగుబాటు చేస్తామని తెలిపారు. అది 100 మీటర్లు. ఇప్పుడు ఇది 50 మీటర్లు చేస్తే ఆ 50 మీటర్లు మీద 50 మీటర్ల మాకు ఉంటే 50 మీటర్లు మీరు బోట్ కట్టుకున్నాం కదా, అక్కడే వస్తాయి ఒక 50 మీటర్లు. ఇక్కడ పైన ఉండేది కూడా పక్కనే వచ్చి ఏదైనా కట్టుకున్నది ఏదైనా కట్టుకోవచ్చు. వాళ్ళు ఏ యాక్టివిటీలో అదర్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది మాకే కదా. ఇది అబ్జెక్షన్. రెండవది ఏంటంటే, మనకి ఇప్పుడు సెంట్రల్లో చేసే ఒక ఆర్డర్స్ని ఇక్కడ మున్సిపాలిటీలో చేసే స్థాయికి వాళ్ళకి ఇంకా వాళ్ళకి రెస్యూట్ పాటలు ఇస్తే ఎవడు వచ్చి ఎక్కడ వచ్చి ఏం చేసుకుని పోయినా కూడా మేము అక్కడ మేము పోరాడామో లేదో మేము ఇదే మాకు తెలియకుండా జరుగుతుంది. MOF మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇది వరకు నో డెవలప్మెంట్ జోన్ ఏది చేయడానికి, ఇప్పుడు దాన్ని ఆ క్రీక్ కట్టి ఇటు ఇది వరకు 100 మీటర్లు ఉన్నది 50కి తగ్గించారు. ప్రజా అభిప్రాయ సేకరణ కోసం పంపించారు. ఇంతకుముందు ఏంటంటే నేషనల్ కోస్టల్ జోన్ ఒకటి అథారిటీ ఉండేది. ఏంది ఏదైనా ఒక పర్మిషన్ ఏదైనా కావాలంటే సెంట్రల్ మాత్రమే ఆమోదం పొంది అక్కడ మాత్రమే పర్మిషన్ తీసుకోవాలి. ఇది 2011 స్టేట్ నోటిఫికేషన్ ప్రకారం. ఇప్పుడు ఈ 2019 ఏంటంటే ఇక్కడ మీరు కూడా మనం డిస్ట్రిక్ట్ అనేది చేయవచ్చు, మున్సిపాలిటీ కూడా ఇవ్వచ్చు. అలాంటి కమిట్మెంట్ ఇక్కడ దీంట్లో ఉన్నాయి. అట్లా సార్ ఓకే సార్. మా స్ట్రక్చర్ ఏంటంటే 1991 ఇచ్చింది 500 చెప్పండి. నా పేరు శివాజీ, ఆంధ్రప్రదేశ్ ఫిష్ కాన్ రాష్ట్ర అధ్యక్షుడిని, మత్స్యకారుల పదాలకు ఉపకులాలకి వైస్ చైర్మన్ని. ఈరోజు తిరుపతి డిస్టిక్లో మత్స్యకారుల సిఆర్జెడ్ మీద మత్స్యకారుల అభిప్రాయ సేకరణ ఈరోజు జరుగుతుంది. కనీసం ఈ విషయం మీద మా మత్స్యకారులకి, మా విలేజ్లకు కానీ, మా పంచాయతీలకు కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇదేదో దొడ్డుదారిలో పెట్టుకున్నట్టు వీళ్ళు ఒక ఆఫీసులో కూర్చొని ప్రజా అభిప్రాయం సేకరణ అని చెప్పి చేస్తుంటారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజల మధ్య వచ్చే ప్రజాభిప్రాయం సేకరణ అయితే మా యొక్క సాధకాలు బాధకాలు మేము చెప్పగలుగుతాము. అయినా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీని మీద మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, సిఆర్జెడ్ 1991లో అప్పుడు స్వామినాథన్ కమిటీ సిఆర్జెడ్ని ఒక నోటిఫికేషన్గా దాన్ని రెడీ చేశారు. అక్కడ ఏంటంటే మత్స్యకారుల జీవన స్థితిగతులు, మత్స్యకారుల ఒక విధానం, అక్కడ ఏంటంటే మత్స్యకారులు జీవించే హక్కు ఉండాలా. కాబట్టి ఏంటంటే అక్కడ మత్స్యకారులకు తగినట్టు 2091లో సిఆర్జెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తే రాను అధికారులు మారంగా వీళ్ళకి తగినట్టు పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ కంపెనీకి తగినట్టు ఈ సిఆర్జెడ్ని అమిట్మెంట్ చేస్తూ వస్తూ ఉంటారు. అయినా కూడా మేము దానికి కొంచెం వ్యతిరేకించినా మేము దాని మీద పోరాడుతూ ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి ఒక మా మత్స్యకారుల ఇది మీద ఎలాంటి చెవి చూపించాల. అయినా 2016లో వాళ్ళు చేసిన అమిట్మెంటు మాకు నచ్చక మేము భారతదేశం మొత్తం, నేను NFFలో కూడా NFF స్టేట్ కోఆర్డినేటర్ని, అదేవిధంగా మేము దీని మీద మేము ఎప్పుడు 2016 నుంచి కూడా మేము పోరాడితే అప్పుడు 2011లో మత్స్యకారులు కొంచెం అనుకూలంగా 2011లో సిఆర్జెడ్ అమిట్మెంట్ చేశారు. దాని అనుకూలంగా ఏంటంటే సరే ఉంటాయని చెప్తే ఇప్పుడు మళ్ళీ 2019 సిఆర్జెడ్ అమిట్మెంట్లో కనీసం మత్స్యకారులకి వల వేసుకునే దానికో అక్కడ జీవించే హక్కు ఏంటంటే మత్స్యకారులకి ఏంటంటే అక్కడ పర్మనెంట్ మేము తరతరాలుగా ఆ పులికట్ లేకనో, ఆ తీరం ప్రాంతంలో, ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవించే మత్స్యకారులు మేము.
కనీసం అక్కడ ఏ కంపెనీ రాకముందు ఏమి లేకుండా అక్కడ వచ్చాను మేము. దాన్నే మేము ఎన్ని ముత్తాతలు ఉన్నా కూడా అక్కడ జీవిస్తుంటాయి మా మత్స్యకారులకి. ఇక్కడ అక్కడ ఉండకుండా, అక్కడ నివాసం లేకుండా, అక్కడ జీవించలేకుండా, హక్కు లేకుండా చేస్తున్నారంటే దీన్ని మేము ఏ స్థాయిలో మేము ఆహ్వానించేది. దీన్ని బహిరంగ ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ఒకటి ఉండేవి. అదేవిధంగా స్టేట్ కోస్టల్ మేనేజ్మెంట్, సెంట్రల్ అదే నేషనల్ కోస్టల్ మేనేజ్మెంట్. దీని మూడుకి ఏంటంటే కనీసం నేషనల్ లెవెల్గానే దీనికి ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా నేషనల్ లెవెల్ జరగాల. ఇప్పుడు ఈ 19 అమిట్మెంట్లు ఏం చేస్తున్నారంటే 2019 అమిట్మెంట్లో మున్సిపాలిటీలు చేయవచ్చు. ఏదైనా దాని దోస్తు కనీసం మత్స్యకారుల ఇల్లును కూడా ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీకి దారాతత్వం చేసే స్థాయిలో ఉండే ఒక అమిట్మెంటే ఈ 1900 అమిట్మెంట్, ఈ 2019 అమిట్మెంట్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు యథావిధిగా 2011 CRZ అమిట్మెంటే మాకు కావాలి. అదేవిధంగా కొనసాగుతూనే మేము ఒప్పుకుంటాము. ఆల్రెడీ స్టేట్ లెవెల్గా ఇప్పుడు తమిళనాడు, మళ్ళీ మనకి ఇక్కడ వైజాగ్లో మాకు ఇప్పుడు మనకి ఈ నెల 21వ తేదీ 22 మాకు మీటింగ్ జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మొత్తం నేషనల్ లెవెల్గా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రానియము. ఒకవేళ ప్రభుత్వం మొండితో పట్టుపట్టి మా మత్స్యకారుల జీవనం మీద, మా యొక్క మత్స్యకారుల తరాల మీద వీళ్ళు ఆటలాడుకుంటే రాబోయే రోజుల్లో దీన్ని సరైన గుణపాఠం చెప్తారు.